అందాలను ఎరగా వేసి దేశ రాష్ట్ర వ్యక్తిగత రహస్యాలను కాజేసే హనీ ట్రాప్ వ్యవహారాలు ఎప్పుడైనా సంచలనమే. మొదట్లో గూఢచర్యం కోసం మొదలైన ఈ వ్యవహారం రాజకీయాల్లోనూ కొన్నాళ్లుగా హాట్ టాపిక్ అవుతోంది. ఇలా ప్రపంచంలోనే తొలి హనీ ట్రాప్ సుందరిగా పనిచేసింది మాతాహరి. తను డచ్ డాన్సర్. మాతాహరి నుండి భారతదేశానికి చెందిన మాధురి గుప్తా వరకు చాలామంది ఈ హనీ ట్రాప్తో ఫేమస్ అయ్యారు. వాళ్ళ జీవిత చరిత్రను వాళ్లే రాసుకున్నారు. హనీ ట్రాప్ వినడానికి ఎంత తీయగా ఉంటుందో అంతే ప్రమాదకరం. హనీ ట్రాప్ అనే రహస్య ప్రపంచంలో అందమైన అమ్మాయిలే ఆయుధాలు. ఈ మాతాహరి ప్రపంచాన్నే వణికించిన సుందరి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మందుగుండు కంటే ఎక్కువగా దేశాలను గడగడలాడించింది. 1917 ఫిబ్రవరి 13న ఈమె అరెస్ట్ అయింది. స్కాట్లాండ్ పోలీసులు గూఢాచారిణి ఆరోపణలపై మాతాహరిని అరెస్టు చేశారు. ఈమె తన గూఢచర్యం ద్వారా మొదటి ప్రపంచ యుద్ధంలో 4 దేశాలను వణికించింది. 4 దేశాల భయంకరమైన రహస్యాలను శత్రువులకు చేరవేసింది. రష్యా రహస్యాలను దొంగిలించి జర్మనీకి, జర్మన్ రహస్యాలను దొంగిలించి రష్యాకు ఇచ్చేది. అలాగే ఫ్రాన్స్, ఇంగ్లాండ్కు కావలసిన సమాచారాన్ని కూడా ఇచ్చేది. మాతాహరి గూఢాచారిణి కావడమే గూస్ బంప్స్ తెప్పించే స్టోరీ. ఈమె అసలు పేరు మార్గరెట్ జెల్లే. పెళ్లి తర్వాత కష్టాలు తీరిపోయాయని మార్గరెట్ అనుకుంటుంది. కానీ ఆమె జీవితంలో అగ్ని పరీక్ష అక్కడి నుండే మొదలైంది. ఆమెను పెళ్లి చేసుకున్న డచ్ అధికారి పెద్ద తాగుబోతు. దీంతో భర్త నుంచి విడిపోయింది. భర్తకు దూరమైన తర్వాత 2 పిల్లల్లో పెద్ద కొడుకు 5 ఏళ్ల వయసులోనే అనారోగ్యానికి గురయ్యాడు. ఆ టైంలో ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతోంది. ఆ సమయంలో జర్మనీ, ఫ్రాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. మాతాహరి తెలివిగా ఫ్రాన్స్ అధికారుల్ని తన ప్రేమ వలలో వేసుకుంటుంది. యుద్ధ రహస్యాలతో సహా అనేక రహస్య సమాచారాన్ని సేకరించి జర్మనీకిచ్చి చావు దెబ్బ కొట్టింది. ఈమె కాదు, 1960లో రష్యాకి చెందిన మరో గూఢాచారిణి ప్రపంచాన్నే వణికించింది. ఈమె పేరు ఏవెగ్ ఇవ్నోవ్. అలాగే 1961లో ఇంగ్లాండ్లో వెలుగులోకి వచ్చిన ఒక లైంగిక కుంభకోణం ఇంగ్లాండ్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో అందాల సుందరి క్రిస్టియన్ పేరు బయటకొచ్చింది. ఈమె బ్రిటిష్ సైనిక కార్యదర్శి జాన్ ప్రోవ్ రహస్యాల్ని శత్రువులకు చేరవేసింది. ఇలా చరిత్రలో చాలామంది లేడీ స్పైలు శత్రువుల రహస్యాల్ని ఛేదించి కంటి మీద కునుకు లేకుండా చేశారు.